ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి గ్రహస్థితి కొంచెం ప్రతికూలంగా ఉన్నది. గ్రహణానంతర పరిస్థితులు, అలాగే ఈ రాశి వారికి అర్ధాష్టమ గురుని యొక్క దోషము, ఏలినాటి శని దోషము, వ్యయ రాహువు యొక్క దోషము, ప్రధానంగా అష్టమ కుజుని యొక్క దోషం. మీరు గమనించండి, గురువు అర్ధాష్టమ స్థానమందు, అష్టమ స్థానమందు కుజుడు, వ్యయస్థానమందు ఉన్నటువంటి రాహువు ఒక ట్రయాంగిల్. వాళ్ళు ముగ్గురు కూడా 3 కోణ స్థానాల్లో ఉన్నారు. కుజుడికి రాహువు, రాహువుకి గురువు, గురువుకి కుజుడు, 3 కూడా 3 కోణ స్థానాల్లో ఉన్నాయి. ఈ ట్రయాంగిల్ ఏర్పడడం మీనరాశి వారికి అతి ఖర్చును సూచిస్తోంది, వ్యయ ప్రయాసాలను సూచిస్తోంది, శారీరకమైనటువంటి శ్రమను సూచిస్తోంది, అధికమైనటువంటి ఖర్చును సూచిస్తోంది. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏదైనా మనం మొదలు పెట్టేటప్పుడు ఇది మన వల్ల అవుతుందా, మనకింత శక్తి ఉందా, ఎవరి యొక్క సహాయాన్నైనా మనం ఆశిస్తూ ఒక పనిని ప్రారంభించాము అంటే అది అవ్వదు అని గుర్తుపెట్టుకోవాలి. కేవలం మీ మీద మీరు మాత్రమే ఆధారపడి ముందుకు వెళితేనే ఈ గ్రహస్థితిలో మంచి ఫలితాలు వస్తాయి. కష్టే ఫలి, ఎంతసేపు కష్టపడుతూ ఉండడమే తప్పితే ఇంకో రకమైనటువంటి పనులేవి కూడా ఉండవు. అంటే ఏదైనా అదృష్టం కొద్దీ వస్తుందని కూడా చాలా పొరపాటు. ఈజీ మనీ కోసం చేసేటువంటి ప్రతి చర్య మిమ్మల్ని వెనక్కి గెంటుతూ ఉంటుంది. అది జోదం కానీ, స్పెక్యులేషన్ కానీ, లేదా ఈజీగా డబ్బు సంపాదించేటువంటి ప్రక్రియలు ఏది పట్టుకున్నా సరే జీవితం వెనక్కి వెళ్ళిపోతుందో తప్పితే ప్రోగ్రెస్ అనేటువంటిది ఉండదు. కాబట్టి వాటిని వెంటనే తగ్గించుకోవాలి. కాలాన్ని వృధాగా పోనివ్వకూడదు. మీనరాశి వారు చాలా వృధాగా కాలక్షేపం చేస్తారు. ఏదో ఒక ఆలోచన, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం కదా అనుకుంటారు, కానీ ప్రజెంట్ ఉన్నటువంటి టైంను వదిలిపెట్టేశారన్న విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోరు. కాబట్టి ఎంతసేపు ప్రజెంట్లోనే ఉన్నట్టు కష్టపడండి, కష్టానికి తగిన ప్రతిఫలమే వస్తుంది తప్పితే వృధాగా కాలక్షేపం చెయ్యొద్దు. ఎందుకంటే ఈ రాశి వారికి ఉత్సాహం అంత ఉండదు, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. పనులన్నీ వాయిదా వేసుకుంటారు. పోనీ నా పని కూడా నువ్వే చేస్తున్నావా, చేసేయండి తప్పితే లేదు నా పని నేను చేస్తాను, దానివల్ల నాకు కొంత కొత్త విషయం తెలుస్తుంది అనేటువంటి విషయం వాళ్ళు దృష్టిలో పెట్టుకోరు. కాబట్టి ఎక్కువ కష్టపడండి. కొన్ని సందర్భాల్లో అదృష్టం లేకపోయినా ముందుకు వెళ్ళండి, నిలబడండి, దేని నుండి పారిపోకుండా. నేను ఒక కష్టం వచ్చింది అంటే నిలబడి చూస్తే దాంట్లో బోల్డన్ని అనుభవాలు వస్తాయి. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఎక్కువగా పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకోండి. ముఖ్యంగా ఈశ్వరారాధన వదిలిపెట్టకుండా చెయ్యండి. దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.